పెట్టి చేయకూడదని చెప్పేసి 26/2024లో ఆ యొక్క ధర్మాసనం, ముగ్గురు కూడిన ధర్మాసనము వినోద్ కుమార్ సీజే తోటి, హరీష్ కుమార్ తోటి ధర్మాసనం కొట్టేసింది అధ్యక్ష. ఆ కొట్టేసిన బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది ఆ కాపీ మా దగ్గర ఉంది అధ్యక్ష. ఇలా చాలా కోట్ చేసింది అధ్యక్ష. ఏమని కోట్ చేసిందంటే, బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా జిఏడ్ ఎందుకు చేసినావు, ఒకవేళ నువ్వు చేసినా కూడా ఇమ్మీడియట్గా దాన్ని బీసీ కమిషన్కి అప్రూవల్ కింద పంపలేదు, లేకపోతే నీ దగ్గర స్టేట్ బీసీ కమిషన్ లేకపోతే నేషనల్ బీసీ కమిషన్ ఎందుకు కన్వర్ట్ చేయవు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోమని చెప్పేసి డైరెక్ట్గా కోర్టు కొట్టేసింది. నో బీసీ కమిషన్ అని చెప్పేసి దాని లాస్ట్కు ఏమొచ్చిందంటే అన్టెంబుల్లీ రిజెక్ట్ అని స్టేటస్కి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, సభ ముందుకు రెండు పెట్టిన, ఒకటి తమిళనాడు ప్రభుత్వము శాస్త్రీయంగా చేయడం వల్ల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకున్నారు, రెండోది బీహార్ గవర్నమెంట్ అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈరోజు ఆ యొక్క రిజర్వేషన్ కొట్టేయడం జరిగింది అధ్యక్ష. మరి దీన్ని చూసి మనం నేర్చుకోవాలి కదా అధ్యక్ష, ఏం చేయాలన్నది. ఈ రెండింటి చూసి శాస్త్రీయంగా చేయాలి కదా మనం కూడా. మరి మనం శాస్త్రీయంగా చేశామా? అది కూడా దయచేసి శాస్త్రీయంగా చేసినామా లేదో కూడా తమ అధ్యక్ష. అధ్యక్ష, దీనికి మూలం పోసిందే కేసీఆర్ గారు. 2021లో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అధ్యక్ష. వకలాపురం తోటి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకొని జీవో నెంబర్ 9 ఇచ్చింది అధ్యక్ష 2021లో. ఏమని ఇచ్చిండు? సేమ్ తమిళనాడు లాగానే కులగన చేయాలి, సర్వే చేయండి, రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి వారు సర్వే చేస్తే ఆ రోజు జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది అధ్యక్ష 2021 అధ్యక్ష. ఇవన్నీ రికార్డ్స్ సభకు పెడతా అధ్యక్ష. దాని తర్వాత మీరు 16/1/11 నాడు జీవో ఇస్తే మీరు ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని మీద నేను కూడా మాట్లాడినా. ఎస్, కావాలని చెప్పినాం. బీసీ కమిషన్ మూవ్మెంట్ చేసింది బిల్లు. ఈరోజు పొన్నంరావు గారు ఎట్లా బుక్ చేసి, పొన్నంరావు మంత్రి గారు ఎట్లా తీర్మానం చేశారో, సభ ముందు పెట్టారో, ఆ రోజు కూడా బీసీ కమిషన్ యొక్క రిపోర్టును అసెంబ్లీలో పెట్టారు. నేను మాట్లాడినా. దాని తర్వాత ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 26 వెళ్ళింది అధ్యక్ష. మీరు ఇనాలే, జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ ద్వారా వెళ్ళింది మేము మాట్లాడిన తర్వాత. అధ్యక్ష, జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ ద్వారా ఇచ్చినది అసెంబ్లీ తీర్మానం తర్వాత జీవో నెంబర్ 26 తర్వాత ఆ బీసీ జీవో 26 ప్రకారము కులగణన జరగాలి అధ్యక్ష. కానీ 7 నెలలు పక్కకు వారిసిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 18 అధ్యక్ష. జీవో నెంబర్ 26 కనుమరుగు అయిపోయింది. బీసీ కమిషన్ లేదు. నిరంజన్ గారు బీసీ కమిషన్ వచ్చిండ్రు, కానీ నిరంజన్ గారు బీసీ కమిషన్ లేదు. జీవో నెంబర్ మొత్తం 26 మాయమైంది. 7 నెలల తర్వాత ఇమ్మీడియట్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ 18 వెళ్ళింది అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు మళ్ళీ బీసీ కులగణన స్టార్ట్ చేశారు అధ్యక్ష. నేను ఇక్కడ సూటిగా ప్రభుత్వం అడుగుతున్నా, ఏమైంది జీవో నెంబర్ 26? ఏమైంది బీసీ కమిషన్? ఎందుకు ప్లానింగ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ అయింది? ఇదే జిఏడి ఇన్వాల్వ్మెంట్తే బీహార్లో కొట్టేసిరు. బీసీ కమిషన్ పెట్టమని చెప్పడం జరిగింది, అయినా కూడా మీరు పెట్టడం లేదు కాబట్టి ఈరోజు ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా రాలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు చట్టసభలు బిల్లు పెట్టింది అధ్యక్ష. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ ఏమని చెప్పారు? భూసాని వెంకటేశ్వర కమిటీ వేశారు. ఆ భూసాని వెంకటేశ్వర కమిటీ మరి ఇండిచ్చిరా మొన్నిచ్చింది తెలియదు. ఆ భూసాని కమిటీ వేసింది నవంబర్లో వేశారు. భూసాని వెంకటేశ్వర కమిటీ మరి వచ్చింది ఈ మార్చిలో. ఈ 3 నెలల్లో ఏం కులం చేసినాం? ఆ రోజు బీసీ కమిషన్ తమిళనాడులో 3 సంవత్సరాల కులగాని చేస్తే రిపోర్ట్ సబ్మిట్ జరగదు, శాస్త్రీయంగా అయింది కాబట్టి ఈరోజు 9th షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు భూసేష కమిషన్ ఏది? సో నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, మీరు శాస్త్రీయంగా చేయలేదు, దీన్ని శాస్త్రీయంగా చేయండి. మీరు ఇదే కూడా మళ్ళీ కూడా రేపు పొద్దున తీర్మానం చేసి పంపిస్తే మళ్ళీ మనకు జ్యుడిషియల్గా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను కోరుకుంటున్నా, ఒక బీసీ బిడ్డగా ఈ ప్రభుత్వం దీన్ని రెక్టిఫై చేసుకొని శాస్త్రీయబద్ధంగా ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవాలి. కొంతమంది మంత్రులు అంటారు, మా డిపార్ట్మెంట్ బీసీ కమిషన్కు మెంబర్లు ఎక్కడు, స్టాఫ్ ఎక్కడున్నారు, ప్లానింగ్ బోర్డుకు స్టాఫ్ ఉన్నారంటే అధ్యక్ష, ఎవరికైనా ప్లానింగ్ బోర్డు అయినా, జిఏడి అయినా, బీసీ కమిషన్ అయినా ఎవరు కూడా ప్రభుత్వ అధికారులు టీచర్ల మీద, మున్సిపల్ ఎంప్లాయీ మీద, పంచాయతీ ఎంప్లాయీల మీద
వీరి మీద రెవెన్యూ మీద డిపెండ్ అవుతారు. ఏ సంస్థకు వేల మంది లక్షల మంది ఉండరు. కాబట్టి ఇక్కడ నేను అడిగేది ఒక్కటే, జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ను కంటిన్యూ ఎందుకు చేయలేదు? మన జీవో నెంబర్ 18 ఎందుకు వచ్చింది? మళ్ళీ భూసాని వెంకటేశ్వర కమిటీ ఎందుకు వచ్చింది? సో దీన్ని అశాస్త్రీయంగా ఉండకుండా దీన్ని శాస్త్రీయంగా చేసి మీరు ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలని చెప్పి దానికి సంపూర్ణంగా మా మద్దతు ఉంటుంది. ఆ రోజు జయలలిత గారు మేము విన్నాం 1994లో బిల్లు పట్టుకొని పోయి కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు మా బిల్లు సాహిత్యంగా ఉన్నది, మీరు 9th షెడ్యూల్లో పెట్టించేదాకా నేను ఢిల్లీ నుండి కదులను, నా అవసరం ఉంటే నా పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క ఢిల్లీ నుంచే చేస్తాను, కానీ నా బిల్లు పాస్ చేసి రాజ్యాంగ 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినాక పోతా అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ చేసి కూర్చోవడం వలన, ఆ రోజు చిత్తశుద్ధి వలన పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో ఆ రోజు ఆమోదం చెందింది అధ్యక్ష. ఇది రోజు నేను అదే అడుగుతున్నా అధ్యక్ష, మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతుర్రు, మీ బాధ్యత ఉన్నది. మీరు తీసుకెళ్లి పార్లమెంట్లో పట్టుకుపోయి కొట్లాడదామా, ఏం చేద్దామా, పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు లేదు, అక్కడి నుంచి కదిలేదు. అది మనం కోరుకుంటాం. అది చిత్తశుద్ధి. లేదు మేము బిల్లు పెట్టినాం, కేంద్రంలో అట్లే పంపించేసినాం, అది రాలేదు అంటే మాత్రము కుదరదు అధ్యక్ష. ఈరోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఉంది అధ్యక్ష, ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఇంకోటి కూడా కోర్టులు మళ్ళా రేపొద్దున ఉటకాయించకూడదని చెప్పేసి నేను మీరు కోరుతున్నాను అధ్యక్ష. జీవో నెంబర్ అన్ని పంపిస్తా అధ్యక్ష. అధ్యక్ష 2007లో కూడా మనము ఒకసారి పరిణామం తీసుకోవాలి అధ్యక్ష. ఐఆర్ కోయిలో తీర్పు ఉంది అధ్యక్ష, మీకు అన్ని తెలిసి ఉంటుంది. ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కోయిలో కేసులో ఒక వర్డ్ అన్నది అధ్యక్ష. ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి. రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది. న్యాయస్థానం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే 42% రిజర్వేషన్ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా వీటిని కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ కోయిలో కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఇవన్నీ ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు అధ్యక్ష. గౌరవ మాజీ మంత్రి గారు ఒకవైపు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మద్దతు చెప్తూనే కొన్ని అంశాలను వారు కావలసుకొని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్స్ ఏ పొలిటికల్ విల్, పొలిటికల్ విష్, పొలిటికల్ డిసిషన్. దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునియండి. మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం, ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా 2017లో చేసేవాళ్ళంగా నేను మళ్ళీ చెప్తాను. అందరూ సహకారం అడిగే ఉద్దేశంతో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా 4వ తారీఖు ఫిబ్రవరిలో 2024లో కోరినాం, మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం. దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి, నెగటివ్స్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిటీ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొంత నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం, వకలాభరణం కమిషన్ వేసింది సార్, బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్. డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరూ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తిగా వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రిడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి ఒక సిస్టమేటిక్గా చేసినాం. నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని, అపశకునాలు ఒకవైపు మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండాలి, పెళ్లి పెటాకులు కాను అనే పరిస్థితుల్లో మాట్లాడకమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ కొంత పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతా ఉంది. బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు, ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో. తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ల అంశమే కాదు అధ్యక్ష, మొన్న కూడా జల్లికట్టు ఉంటే రాష్ట్రమంతా ఒకటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా. ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని, శాసనసభ్యుల్ని, మిత్రుడు ఉద్యమానికి సంబంధించిన
మా జిల్లాకు సంబంధించిన బిడ్డగా నేను కోరుతా ఉన్నా, పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి. న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా, దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆటంకాలు పెట్టి పిల్లి శాపనార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభలో నేను ఇంతకు ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం. గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యుల ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరి కలవాలని కోరినాం. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, పార్టీ నిర్ణయానికి సంబంధించి, ఎందుకంటే సభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తిప్రాయంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చాపడలు పెట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు. లీగల్ గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం, అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం. సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంకో కేంద్రంలో బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ఏక ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని, ఆ సభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిని హృదయపూర్వకంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా సంబంధిత మంత్రిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు కోటి కంటికి లెక్క పెట్టే పరిస్థితి వద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కమలాకర్ గారు సార్, నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడి త్వరితగతిన నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళీ మంత్రి గారు అదే చెప్తాను. నేను చెప్పింది కూడా అదే, నేను చెప్పేది అది. మీరు మాట్లాడారు. నేను ఒక బీసీ బిడ్డగా చాలా మంది ఉన్నారు. నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము. అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు నమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష ఇస్తామని నేను సిద్ధంగా ఉన్నాను. ఏ దీక్ష పెట్టుకొని బిల్లు పాస్ అయ్యేదాకా నేను ఉంటాను. బిల్లు పాస్ అయ్యేదాకా నేను ఉంటాను. నాకు చిత్తశుద్ధి ఉన్నది. ఈ రోజు ఈ సమావేశంలో బిల్లు పాస్ అయితే అంతకన్నా నాకు లేదు. కానీ నేనేమంటున్నా అశాస్త్రీయంగా ఉండకుర్రి. రేపు పొద్దున కోర్టులు ఏం చెప్పినా చెప్తున్నా. నేను నా శాపనార్థాలు విడతలేను. 1990లో ఏం జరిగింది అప్పుడు నేను విడతలేను. మీరు దాన్ని నేను మొదలెప్పిన ముఖ్యమంత్రి గారు దీన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పిన, దాన్ని చేసి పంపించిన. అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు చెప్పిర్రు ప్లానింగ్ ఎక్కడ, నేను పంపిస్తాను. నాకు జీవో నెంబర్ 9 అంటే ఏంది, జీవనం 18 ఏమి ఇచ్చారు? జీవనం 18 ఏమి ఇచ్చిన అధ్యక్ష? ఇప్పుడు జరిగే సర్వే జీవనం 18 ప్లానింగ్ మీద ఇచ్చారు, వీసీ కమిషన్ కాదు. ఈ జీవనం 18 మీదే ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండబోదు, చైర్మన్ మీరు ఉండకపోదు కదా. ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు? ప్లానింగ్ బోర్డు. కాబట్టి ఇక్కడ ప్లానింగ్ బోర్డు చేంజ్ అయింది కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోండి. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష సార్, నాకు కూడా ఇది మా బాధ్యత, మాకు అవకాశం ఇచ్చారు, మా బాధ్యత అధ్యక్ష. ఈరోజు బిల్లు ప్రవేశపెడతారు అధ్యక్ష. నేను తమరికి ఒక అమెండ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష. ఆ అమెండ్మెంట్ ఇచ్చే ముందు ఒక 2 నా సూచనలు ఇస్తా అధ్యక్ష. ఈ బిల్లు ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నా సూచనలు మీరు పరిగణ తీసుకుంది అధ్యక్ష. కోయిల కేసు కూడా తీసుకుంటా అధ్యక్ష. సంపూర్ణ గణాంకాలతో ప్రామాణిక నివేదికను సమర్పించమంటున్నాం. అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా బీసీ కమిషన్ పరిశీలన నిపుణుల సూచనలు పొందండి. ఒకవేళ మీరు బీసీ కమిషన్ లేకుండా దాన్ని అప్రూవల్ తీసుకుని అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయండి. కులగణన ఆధారంగా ప్రత్యేక పరిస్థితి నిరూపించాలి. డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు, దాన్ని కూడా సూక్ష్మంగా నా రిపోర్ట్ మీకు పంపించారు అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు నా అమెండ్మెంట్ అడిగిన అధ్యక్ష, నా అమెండ్మెంట్ నాకు ఇచ్చిన అధ్యక్ష. నేను కొత్తగా ఏమి అమెండ్మెంట్ అడగలేదు అధ్యక్ష. ఈ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? డెఫినెట్గా బిల్లు పాస్ అవుతుంది. అక్కడ కేంద్రం మొత్తము చట్టసభల ప్రకారం తీసుకుంటాం. కానీ మీ చేతిలో ఉన్నాయి నిజంగానే మీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చేటి పక్కకు పెడదాం, అది పోయి కొట్లాడదాం. కానీ మీ చేతిలో ఉన్నది మీరు హామీ ఇచ్చిన అధ్యక్ష. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక 3 ప్రధానమైన అంశాలు ఇచ్చిన అధ్యక్ష. నాకు అందులో మొదటిగా కులగణన చేస్తామని చెప్పిర్రు. అది కూడా 40% బీసీను 6 నెలల్లో పడిన అధ్యక్ష. సరే, సమయం తీసుకున్నారు, సంవత్సరాలైనా పర్లేదు, మీరు చేశారు, ఓకే, మేము దానికి మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. మీ యొక్క బీసీ డిక్లరేషన్లో మీరు ఏం పెట్టిర్రు అధ్యక్ష అంటే
ఈరోజు ఎక్కడైనా తెలంగాణలో ఎలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చినా అందులో 42% కాంట్రాక్టులు బీసీలకు కేటాయిస్తాం అధ్యక్ష. ఇది మీ చేతుల పరింది అధ్యక్ష. ఈరోజు మల్లన్న సాగర్ది నడుస్తున్నది, కొడంగల్లి నడుస్తున్నది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించింది అది బీసీలు ఆడితే బట్టి దయచేసి ఇప్పటి వరకు తెలంగాణలో కాంట్రాక్ట్ ఎన్ని పిలిచారో అందులో 42% బీసీలు ఇవ్వలేదు కాబట్టి ఈ చట్టంలో పెట్టి రాబోయే ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉండగా బీసీలకు 42% రిజర్వ్ చేయండి ఇందులో. కాబట్టి దయచేసి అది ఎక్కడ కూడా మీకు ఏ కాంట్రాక్ట్ పర్లేదు బీసీలకు ఇస్తాక ఇచ్చింది కాబట్టి ఆ అమెండ్మెంట్ దాన్ని కన్సిడర్ చేయమని చెప్తున్నా అధ్యక్ష. రెండోది, ప్రతి సంవత్సరం కూడా మీరు చెప్పిన ప్రకారం నేను కొత్తగా డిమాండ్ ఎత్తలేను, మీరు ఇచ్చేసాను. ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం. పొన్నంరావు గారు సంతోషం కదా, 20,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన అందరి సాయం చేయొచ్చు కదా. 20,000 అధ్యక్ష బీసీ డిక్లరేషను వినండి గౌరవ సభ్యుల వారు, డిక్లరేషన్ల గురించి హామీల గురించి 2014 నుంచి 24 దాకా మేము 24లో ఇచ్చినటువంటి అంశాల గురించి చర్చించుకుందాం. ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. అమెండ్మెంట్ గురించి చెప్తూనే ఇవన్నీ అరే 100 బ్రో, నేను అందుకే అవన్నీ చర్చ చేయాలంటే వాటన్నిటి చర్చ చేద్దాం. నేను ముందు చెప్తున్నా మళ్ళీ వినమ్రపూర్వకంగా బలహీన వర్గాలకు సంబంధించి నిజంగా రియాలిటీ ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ దానికి సంబంధించి ఏకంగా అందరము ఒక ముక్త కంఠతో వాళ్ళు మీరు అమెండ్మెంట్ ఇచ్చే రైట్, యువర్ ఏ మెంబర్, యు ఆర్ నాట్ యువర్ మెంబర్. దాని గురించి నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ రైట్. నేనేమడుగుతున్నా దీనికి సంబంధించి మీరు మా హామీల గురించి మీరు ప్రస్తావిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ పేపర్ పట్టుకొని లిస్టు చదువుతున్నప్పుడు నేనేమడుగుతున్నా తప్పకుండా వాటి మీద డిస్కషన్ చేద్దాం. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో, 2023 కామారెడ్డి డిక్లరేషన్, ఇంకేదైనా కూడా చర్చ చేద్దాం. దాని గురించి ఇది వేదిక కాదు. దీన్ని బీసీల దానికి కేంద్రానికి పంపేటువంటి